ఇప్పుడు పెట్టిన బిల్లులో 2026లో పెట్టిన బిల్లులో మహిళా రిజర్వేషన్లు ఇస్తాం. అయితే డీలిమిటేషన్ కొన్ని ప్రాంతాలు మారిపోయాయి. గతంలో పెందుర్తిలో ఉన్నాయి, ఇప్పుడు పెందుర్తిలో లేవు. పూర్వంలో పెందుర్తి మాత్రమే ఉండేది, కాజువాక లేదు. అప్పుడు పట్టణ ప్రాంతాల్లో పెరిగింది. అందుకని పెరిగిన జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగింది. అదే పద్ధతిలో పార్లమెంట్ కూడా నియోజకవర్గాల పునర్విభజన అనేది గతంలో జరిగింది, మళ్ళా జరుగుతుంది. ఈ నియోజకవర్గాల పునర్విభజన ఎవరు చేయాలా? దానికి ఒక కమిషన్ ఉంది, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఉంది. ఆ కమిషన్ విస్తృతంగా అధ్యయనం చేయాలి, వివిధ రాష్ట్రాల్లో సమాచారం తీసుకోవాలా. వివిధ రాజకీయాలు కావాలంటే అంతకు ముందు నుంచే పెద్ద ప్రాసెస్ జరగాలి. అంటే 2020 మార్చిలో లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ తర్వాత జూన్ నుంచి ప్రశాంతంగానే ఉంది కదా. మరి ఆ కాలంలో ఈ జనాభా లెక్కల కమిషన్ ఏం చేసినట్టు? 2021లో కరోనా వచ్చింది, 22 ఏమైంది, 23 ఏమైంది, 24 ఏమైంది, 25 ఏమైంది? ఈ మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు అయినాయి కదా, చాలా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినాయి కదా. మరి ఇంత పెద్ద పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జనాభా లెక్కలు తీసుకోవడానికి ఇబ్బంది ఏమొచ్చింది? అంటే మోడీ ప్రభుత్వం అందరూ కొంచెం విని అర్థం చేసుకుంటే మన ఏరియాలో కూడా మనం మాట్లాడడానికి బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ పుణ్యవతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. ఇక్కడికి వచ్చిన వారందరికీ శుభాకాంక్షలు, మీడియా మిత్రులకి శుభాకాంక్షలు. 33% రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లు. ఇది 96. ఇవాళ ఎప్పుడున్నాం? 2026లో ఉన్నాం. అంటే 30 ఏళ్ళుగా ఈ సమస్య నలుగుతానే ఉంది. ఇంకా చెప్పాలనంటే 1974, అంటే ఇంకొంచెం ఇంకొక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. అంటే 30, 20, 52 సంవత్సరాలు బట్టి ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు నలుగుతానే ఉంది. 52 సంవత్సరాలు అంటే ఇక్కడ ఉన్న కొద్దిమంది అసలు పుట్టేలేదు. ఇప్పటికీ కూడా పెళ్లికి ఆ చట్టానికి మోక్షం కాల. ఎవరు కారణం? మన ప్రధానమంత్రి మోడీ గారు ఏమంటున్నాడంటే నారీ శక్తి వందన్ అని ఇంత పొడుగు పెట్టాడు. నారీ శక్తి, నాకు మధ్యలో కూడా గుర్తు రావట్లేదు, అంత పొడుగునున్నది. నారీ శక్తి ఇది ఎవరికైనా ఓరు తిరుగుతుందా? మామూలు ఆడవాళ్ళకి మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పొచ్చు కదా. నారీ శక్తి వందన్ అని అంటున్నాడు. ఏది వందనం? తల్లులకు వందనం అంటారు. ఎంతమంది తల్లులు బిడ్డలు కల్లాడి చచ్చిపోతున్నారు? కనపట్టలేదా? బేటీ బచావ్ బేటీ పడావ్ అంటారు. ఎంతమంది పిల్లలకి స్కూల్కి దూరం చేశారు? మన రాష్ట్రంలోనే 5,000 స్కూళ్ళు మూతపడ్డాయి. చంటి పిల్లలు అప్పుడే చనిపోతున్న వాళ్ళు ఎంతమందో. సగానికి సగం మంది పిల్లలకి పోషకాహారం లేక స్టంటెడ్ గ్రోత్, అంటే ఎదుగు పొదుగు లేకుండా ఉన్నారు. అంటే ఈ మోడీ గారి ప్రభుత్వం ఏదైతే చెబుతుందో దానికి విరుద్ధంగా జరుగుతుంది, విరుద్ధంగా వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు పాలసీలు ఆ రకంగా ఉన్నాయి అనేది మనకు అర్థం కావాలా? ఇప్పుడు ఇది కూడా అంతే. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, మహిళలంటే మాకెంతో గౌరవం, మేము మీకు అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఈ ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి అని ప్రచారం. ఇది నిజమా? కొంతమంది నిజమే కాబోలు అని అనుకుంటారు. దీని అంత పచ్చి అబద్ధం మరొకటి లేదు. దీంట్లో కొన్ని మతలపులే నేను వివరించే ప్రయత్నం చేస్తాను మీకు అందరికీ. మీరు కూడా అర్థం చేసుకోండి, మీరు కూడా చదవండి. బృందాకరత్ గారు ఒక వ్యాసం రాశారు, హిందూలో రాశారు. దాన్ని అనేక చోట్ల అది అనువాదాలు అయ్యి చాలా విస్తృతంగా సర్క్యులేట్ అయ్యింది. దాన్ని ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకనంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు నేను చెప్పాను కదా 50 ఏళ్ళు, ఈ 50 ఏళ్ల బట్టి జరుగుతున్న రచ్చ ఆమెకు బాగా తెలుసు. అప్పటి నుంచి ఆమె స్టడీ చేస్తూ వచ్చారు, అనేక ఉద్యమాల్లో ఆమె లీడ్ చేశారు, ఆమె పాల్గొన్నారు. ఈ జాయింట్ గా అంటే అన్ని సంఘాల ఉమ్మడిగా పోరాటాలు చేశాం మనం.